హలో అండి. అందరికీ నమస్కారం. ఈ మొక్కకి ప్రత్యేకమైన ఇంట్రొడక్షన్ ఏమి అక్కర్లేదు. మన కనకాంబరం మొక్కే. చూడ్డానికి ఎంత బావుందో. ఈ కలర్ నేనెప్పుడూ అంత ఇదిగా చూడలేదు. ఇండియాలో అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంత మనం పట్టించుకొని కూడా పట్టించుకోమేమో. ఇక్కడ మట్టుకు ఆ మొక్క చూసిన వెంటనే ఇంకా తీసుకొచ్చాననమాట. లవ్స్ అనే షాప్ ఉంది. అందులో దొరికింది. దీని ఇంగ్లీష్ పేరు ఫైర్ క్రాకర్ ఫ్లవర్ అంట. ఈరోజు వరకు నాకు తెలీదు. ఈరోజే చూస్తున్నాను అనమాట దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో అని. సో, డాలస్‌లో ఉండగా మాకు ఎక్కువ ప్లేస్ లేదు. సో, అంత పువ్వులు ఎక్కువ పెట్టేదాన్ని కాదు. ఏదో కొన్ని బంతి మొక్కలు అలాంటివి ఉండేవి. కాకపోతే ఇక్కడ ఎండ్ త్రూ ఔట్ ది ఇయర్ ఆంధ్రాలో వెదర్ కదా! సో, ఏ మొక్కైనా పూల మొక్కైనా పెట్టుకోవచ్చనమాట. ఇంకా అయి చచ్చిపోతాయని బాధ ఉండదు అక్కడలాగా. అందుకు చాలా ప్లేసు మొక్కల కోసమనే, పువ్వుల కోసమని ప్రత్యేకంగా వదిలాను. చూడ్డానికి బావుంటాయి. పాలినేషన్‌కి కూడా బావుంటాయని. సో, ఈ మొక్కని పెట్టే ముందు తీస్తే రూట్స్ అన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. చాలా బావున్నాయి. కాకపోతే మీరు ఆ కింద భాగంలో చూస్తే రూట్స్ అన్నీ ఇలా స్క్వేర్ లాగా అయిపోయినాయి. అంటే దానికి ఇంకా పాకడానికి ఎక్కడికి ప్లేస్ లేక అలా అలాగే తిరుగుతున్నాయన్నమాట. రూట్ బౌండ్ అంటారు దాన్ని. సో, అలా అయ్యి మనం అది తీయకుండా అలా పెట్టేస్తే నేలలో అలాగే ఉండిపోతాయి. ఆటిలికి గ్రో అవ్వడం తెలీదనమాట. సో, కొంచెం హార్ష్‌గా అనిపించినా అది కట్ చేసి రూట్స్ చూసుకొని వెడల్పు చేసి కొంచెం పెట్టాలెప్పుడు. సో, అదే చేస్తున్నా అనమాట ఇక్కడ. అది చేసేసి నేలలో పెట్టాను ఈరోజు కనకాంబరం మొక్క.